అండి. ఈరోజు రెసిపీ ఆలూ పన్నీర్ టిక్కీ అండి. దీనికోసం ఇలా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను, గార్లిక్ కొంచెం, క్యాప్సికమ్ ఒకటి, స్ప్రింగ్ ఆనియన్స్ ఒక 2 అండి, క్యారెట్ ఒకటి తీసుకున్నాను. అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. పన్నీర్ ఒక 200 గ్రామ్స్ ఇలా కట్ చేసుకుంటున్నాను. అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. శనగపిండి వచ్చేసి ఒక 1/2 కప్పు తీసుకోవాలి. ఇదేమో పన్నీర్ తురిమింది, ఇదేమో బాయిల్ చేసిన స్వీట్ కార్న్ అండి. అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకో. ఇది మొజారెల్లా చీజ్ అండి, ఇది ఒక 1/2 కప్ అండి. అన్నీ పక్కన పెట్టేసుకోవాలి కట్ చేసుకున్నవన్నీ. ఇప్పుడేమో పొటాటోస్ బాయిల్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకుంటున్నాను. ఒక 5 పొటాటోస్ అండి ఇవన్నీ ఇలా స్మాష్ చేసుకొని దీనిలోకి ఆ వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలండి. ఇలా వెజిటబుల్స్ అన్నీ దీనిలో కలిపేసుకోవాలి. క్యారెట్ క్యాప్సికమ్ మనం కట్ చేసుకొని చాలా సన్నగా, వీలైనంత సన్నగా అన్నీ ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అప్పుడు బాగా కలిసిపోయి మనకి బాగా వస్తుంది. స్వీట్ కార్న్ బాయిల్ చేసుకొని పొటాటోస్ ముందు పక్కన పెట్టేసుకుంటే ఇలా టిక్కీ చేసుకోవడం చాలా ఈజీ. కొత్తిమీర, కొంచెం సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసేసుకొని, మిరియాల పొడి ఒక 1/2 స్పూను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/2 స్పూన్ వేసేసుకొని, ఫైనల్గా చీజ్ వేసేసుకొని, శనగపిండి వేసుకొని అంతా చక్కగా కలుపుకోవాలి కలిసేటట్టుగా. తర్వాత మనం చేతితోటి ఇవి ఇట్లా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని, కొంచెం ఆయిల్ వేసాను ఒక స్పూను. ఇట్లా తర్వాత బాల్స్ చేసుకొని ఇవి టిక్కీస్ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చాలా బాగా వస్తాయండి ఇలా చేసుకుంటే. అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్గా ఇంట్లో వాళ్ళందరం తీసుకుంటే, పన్నీరు ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా హెల్తీగా ఉంటుందండి. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, హోమ్ మేడ్లో తయారైనటువంటి ఇలాంటివి తీసుకుంటే వెజ్జీస్ తోటి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా చూసి ట్రై చేయండి. స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను. ఇంకా చేసేసుకున్నవన్నీ పెట్టేస్తున్నానండి. టిక్కీలు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఇలా ఎర్రగా వేగేటట్టుగా కాల్చుకోవాలి. ఎక్కువ ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రై కాకుండా ఇలా పాన్ ఫ్రై కాబట్టి బాగుంటుంది హెల్త్కి కూడా. అప్పుడప్పుడు ఇలాంటివి ఈజీగా చేసుకోవచ్చండి. మన ఇంట్లోనే ఉన్న ఏమైనా వెజిటబుల్స్తో కానీ, ఏదైనా పిల్లలు ఎప్పుడైనా మారం చేసినప్పుడు చకచక ఇంట్లో ఉన్న వాటితోటి ఇట్లా టిక్కీ టైప్లో ఏవైనా త్వరగా అయిపోయేటి ఈవినింగ్ టైంలో మనం స్నాక్ రెడీ చేసిస్తే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇవి అయిపోయిందండి. 2 సైడ్లు చూడండి ఎంత ఎర్రగా ముక్కలు చక్కగా బాగున్నాయి కదా. ఇంకా మళ్ళీ ఇంకొకసారి పెట్టేసుకుంటున్నాను అదే ఆయిల్లో. అది సరిపోద్దండి, కొంచెం పెట్టేసుకొని మళ్ళీ ఒక 6 పెట్టేసుకొని చేసేసుకోవడమేనండి. అయిపోయిందండి. ఇలా 2 వైపులా చక్కగా ఎర్రగా కాల్చేసుకొని తీసేసుకోవడమేనండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.